మహేందర్ ప్యారడైజ్ జావా పవర్ బాగుంటుంది, పవర్ డెలివరీ ఆ పుల్ చాలా బాగా అనిపిస్తుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఒక అన్ప్లాన్డ్ ట్రిప్కి వెళ్తున్నాము, లైక్ షార్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఎవడో అనుకోలేదు, లాస్ట్ నైట్ మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేశాడు ఇట్లా ట్రిప్కి వెళ్దామని. సో జస్ట్ ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:10 అవుతుంది. సో ఎక్కడికి ఏంటనేది ఆన్ ది వేలో డిస్కస్ అవుతాము. ఇంజన్ కూడా వార్మ్ అయింది. సో లెట్స్ స్టార్ట్. సో వీ హ్యావ్ 2 other రైడర్స్ విత్ అస్. ఒకరు వచ్చేసి హిమాలయన్ అండ్ ద అదర్ వన్ ఇస్ జావా. సో రైడ్ వచ్చేసి ఫస్ట్ ఏదైనా లైక్ 50 to 100 kilometers వెళ్ళేసి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. అండ్ అగైన్ ప్లాన్స్ చేంజ్ కదా. మార్నింగ్ మా ఫ్రెండ్ వచ్చేసి చించోలే వెళ్దాం అన్నాడు. చించోలే ఇట్స్ నియర్ కర్ణాటక, బీదర్. 135 kilometers వస్తుంది అప్రాక్స్గా. సో ఇట్ విల్ బీ అరౌండ్ 260 to 270 kilometers ఆఫ్ షార్ట్ రైడ్. సో రైట్ నౌ స్టార్ట్ అయిపోయాం ఇంటి నుంచి. వీఆర్ ఎట్ మియాపూర్. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 2.5 hours చూపిస్తుంది. సో దోస్ ఆర్ ద 2 రైడర్స్ యు ఆర్ సీయింగ్. వన్ ఈజ్ రైడింగ్ జావా 42 and the other one is the Himalayan, same as mine. రోడ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇక్కడ BHEL. ఎప్పుడు చూసినా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యాక్చువల్గా ప్లాన్ ఈజ్ దట్ ఆఫ్టర్నూన్ 2-3 వరకు రిటర్న్ అయిపోవాలని. బికాస్ 2.5 hours ట్రావెల్ టైం చూపిస్తుంది కదా. టైం వచ్చేసి ఇప్పుడు 5:30, 6:30 and 7:30, 8:30 to 9:30. సో అరౌండ్ 12 or 1 కల్లా మా బ్రేక్స్ అని కలుపుకొని మేము రిటర్న్ అవ్వాలనుకుంటున్నాము, 12 or 1 కల్లా. సో చూద్దాం ఎక్కడ దాకా వస్తాము. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. ట్రాఫిక్ గట్టిగానే ఉంది పొద్దున కూడా. ఏరా ఇంట్లో పడుకోరారా మీరు? ఓ బ్రో, that's a Kawasaki Z900. Sweet sounding motorcycle. సో ఇక్కడ టిఫిన్కి ఆగాము, హోటల్ మహేందర్ ప్యారడైజ్. టిఫిన్ ఆప్షన్స్ పెద్దగా లేవు. ఇడ్లీ అండ్ దోశ ఉండే. ఇడ్లీ తీసుకున్నాము. చట్నీ అయితే వర్స్ట్ ఉంది. టిఫిన్ వర్త్ అయితే కాదు, చాలా కాస్ట్లీ కూడా ఇక్కడ. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 44 kilometers ఉంది. మేబీ ఒక ½ hour 45 minutesలో రీచ్ అయిపోతాము. ఆన్ ది వేలో మాట్లాడదాం. ఇక్కడ నుంచి నేను జావా తీద్దాం అనుకుంటున్నాను. సో విల్ స్విచ్ ఆ బైక్స్. క్లాసిక్ ఫీలే వేరే ఉంటుంది. బట్ మన బండిలో అంత కంఫర్ట్ అయితే ఉండదు. కంఫర్టబుల్ ఉంటుంది బట్ లాంగ్ రైడ్స్కి మంది పర్ఫెక్ట్ ఉంటుంది. స్టార్టా? లొకేషన్ పెట్టుకున్నావా? లొకేషన్ జావా పవర్ బాగుంటుంది, పవర్ డెలివరీ ఆ పుల్ చాలా బాగా అనిపిస్తుంది.
మనది లో ఎండ్ టార్క్ బాగుంటుంది, లైక్ ఆఫ్ రోడింగ్ టైంలో మనది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హిమాలయన్. బట్ ఇది వచ్చేసి హైవే మీదకి అండ్ టూరింగ్కి మాత్రం పర్ఫెక్ట్ బండి ఇది. ఫుల్ అసలు వీ కెన్ జస్ట్ ప్లే విత్ ఇట్. సో సీ దట్ పుల్, నైస్. See that pull? Oh. వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో, ఆల్మోస్ట్ 120, బట్ లిటిల్ వైబ్రేషన్స్ ఆన్ ద హ్యాండిల్ బార్, బట్ యా మేనేజబుల్. పెద్దగా అంత వైబ్రేషన్స్ ఏం లేవు. బట్ బండి 120లో కొంచెంగా వాబుల్ అవుతుంది, స్లైట్ వాబులింగ్. దీస్ ఆర్ క్లాసిక్స్. 80 నుంచి 100 మధ్యలో మీరు మెయింటైన్ చేసే లెక్క అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆఫ్టర్ 100 there will be some vibrations and all. पूरा ऑफ-रोडिंग with a classic. ఇప్పుడే కదరా రోడ్లు బాగున్నాయి అన్నాను. యాక్చువల్గా సన్నీకి ఇది ఫస్ట్ రైడ్ అనమాట మాతో. ఐఎమ్ జస్ట్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్ దట్ యాక్చువల్గా తనకి టర్న్స్ అని అలవాట్లేదు. సో ఐ థింక్ హిల్ మేనేజ్ డీప్ కర్వ్స్. యా నైస్ నైస్ నైస్. వన్ థింగ్ ఫర్ షూర్, కర్ణాటక ఎంటర్ అయిన దగ్గర నుంచి ప్లాంటేషన్స్ బాగా కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా క్రాప్స్ అండ్ ప్లాంటేషన్స్. ఆల్మోస్ట్ 5 kilometers ఉంది మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి. ఓకే డీటోర్. బార్డర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగే మాట్లాడుతున్నారు. బట్ నెంబర్ ప్లేట్స్ చేంజ్ అయిపోయాయి. కర్ణాటక KA. చిన్న ఊర్లో నుంచి తీసుకెళ్తుంది రూట్. ఓకే, ఈ ఆటో నన్ను వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా ముందు ఫాలో అవుతుంది. కొన్ని నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు, వాడన్నా ఫాస్ట్గా వెళ్ళట్లేదు. ఓహో ఆగరా బాబు ఇక్కడ. 1 second bro, 1 second. Let me go. Okay, nice. पूरा विलेज वाइब्स आ गया मेरे को. Oh shit, cross it. This is the problem with classics and those low ground clearance bikes. ఏదన్నా వెళ్ళామంటే we need to think once or twice.
యాక్చువల్గా సమ్మర్ కదా, వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండదు మన ప్లేస్ ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్స్ దగ్గర ఉన్నవి. సో అట్లీస్ట్ ఇంకా ఏదో వీక్లో ఏదో ఒక రైడ్ వేయాలి కాబట్టి, యాక్చువల్గా వీకెండ్ రైడ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్స్లో పెద్దగా చూడడానికే ఉండదు. లైక్ హైదరాబాద్తో అదే ప్రాబ్లం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్. మాకు ఏవి కూడా క్లోజ్లో ఏది ఉండదు, లైక్ బెంగళూరు అండ్ ఆల్. ఎటు వెళ్ళాలన్నా కానీ వీ నీడ్ టు గో అట్లీస్ట్ 200 to 250 kilometers లైక్ శ్రీశైలం అండ్ ఆల్. సో వచ్చేసాము మనమైతే చించోలా డ్యామ్. విల్ పార్క్ అ బైక్ హియర్. సో లోపల టికెట్ ఉంది అనుకుంటా. బండి ఇక్కడ పార్క్ చేద్దామా? బండి పార్క్ చేద్దామా ఇక్కడ? వద్దా? ఏంటి క్లోజ్ ఉన్నట్టుంది. ఎక్కడ పార్క్ చేద్దాం రా? ఇక్కడ పెట్టేద్దాం. సో ఇది డ్యామ్కి ఎంట్రన్స్. ఇది ఒక్క మంచి కనిపించలేదు నాకైతే. ఓకే, ఇది అనుకుంటా డ్యామ్. ఇది సో కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ చంద్రంపల్లి ప్రాజెక్ట్ ఈస్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ. సో ఇక్కడ ఎప్పుడైతే కట్టారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ పెద్దగా చూడ్డానికి ఏం లేదు. లైక్ ఇన్ కేస్ రైనీ సీజన్లో ఏమైనా వస్తే ఏమైనా బాగుంటుందేమో తెలియదు. బట్ ఇప్పుడైతే పెద్దగా ఏం లేదు. డ్యామ్ గేట్స్ ఎక్కడ ఉన్నాయి కూడా కనిపించలేదు నాకైతే. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇక్కడైతే పెద్దగా ఏం లేదు. సమ్మర్ వల్ల అనుకుంటా పెద్ద అసలు టూరిస్టులు కూడా ఎవరు లేరు. వాటర్ కూడా ఏం లేదు. సో నౌ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇక్కడ నుంచి ఏదో వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందంట, ఆ రూట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. మేబీ అక్కడ ఆగకపోవచ్చు, బికాజ్ అక్కడ కూడా పెద్దగా ఏం లేదంటున్నారు. లోకల్ ఎయిడ్స్ అడిగితే అక్కడ చూడడానికి ఉండదు అని చెప్పేసి అన్నారు. సో యా, విల్ గెట్ ఆన్ టు ద బైక్ అండ్ విల్ టాక్. యాక్చువల్గా ఏదో వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందన్నారు, అటు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అది చాలా లాంగ్ చూపిస్తుంది. సో వచ్చిన రూట్లోనే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఈ రూట్ లైక్ జస్ట్ మనం ఒక వీకెండ్ రైడ్ లాగా జస్ట్ రైడ్ పర్పస్గా చూసుకుంటే మాత్రం రూట్ బాగుంది. కానీ లొకేషన్ పర్పస్గా ఎవరైనా లొకేషన్ చూద్దామని వచ్చి లేదంటే లొకేషన్ కోసం వచ్చారు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. బికాస్ దెర్ నథింగ్ మస్ట్ టు సీ. ఇక్కడ నుంచి ఇంకా మనము స్టార్ట్ అయిపోదాం. ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇంటికి వెళ్ళిపోయింది అంటలే. బాయ్. సో ఫైనలీ బ్యాక్ టు హోమ్. మాకు ఆల్మోస్ట్ వెళ్ళడానికి ఒక 2.5 hours, రావడానికి ఒక 2.5 hours పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 o'clock ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రిప్ గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే జస్ట్ లైక్ బ్రేక్ఫాస్ట్ రైడ్, ట్రావెల్ లైక్ జస్ట్ రైడ్ చేయడానికి వెళ్తున్నాము అంటే ఇట్ వుడ్ బి గ్రేట్ బికాస్ లొకేషన్స్ అవన్నీ సీనిక్గా ఉన్నాయి. బట్ అకార్డింగ్ టు ద డెస్టినేషన్ అంత పెద్దగా ఏం లేదు.
యూ విల్ బి డిసప్పాయింటెడ్ మీరు డెస్టినేషన్ కోసం వెళ్తున్నట్టయితే. సో see you guys in the next video. Until then, take care. Bye bye.